సీట్లలో బీజేపీ గెలుపు. ధర్నా చౌక్ ను తరలించే యోచనలో పోలీసులు. నాగోల్, ఉప్పల్ పరిసరాల్లో ఏర్పాటుపై కసరత్తు. కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న స్టాలిన్. బల పరీక్ష సందర్భంగా తలెత్తిన పరిణామాలపై ఫిర్యాదు. రణరంగాన్ని తలపించిన గుజరాత్ అసెంబ్లీ. కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బృహన్ ముంబై కార్పొరేషన్లో అనూహ్యంగా దూసుకొచ్చింది బీజేపీ. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల్లో వెనుకబడిన పూర్తి ఫలితాలు వచ్చేసరికి రెండింటి మధ్య హోరాహోరీగా మారింది. 227 స్థానాలున్న బీఎంసీలో 84 స్థానాలను శివసేన కైవసం చేసుకోగా బీజేపీ 81 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. రెండు పార్టీల మధ్య కేవలం 3 స్థానాలు మాత్రమే తేడా ఉంది. దీంతో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. కాంగ్రెస్ 31, ఎంఎన్ఎస్ 7 సీట్లలో గెలుపొందాయి. ఇతరులు 24 సీట్లు సాధించారు. ఎంఎన్ఎస్ ఇతరుల సపోర్టుతో అటు శివసేన ఇటు బీజేపీ కూడా కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా సీన్ మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఆధిక్యం కనబరచడంతో బీజేపీ నేతలు సంబరాలు అంబరాన్నంటున్నాయి. ముంబై కార్పొరేషన్ ప్రతిభ చూపిన నేతలు, కార్యకర్తలను అభినందించారు సీఎం ఫడ్నవీస్. పార్టీ కార్యాలయంలో నేతలకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. సీఎం కూడా వేడుకల్లో పాల్గొన్నారు. 2012 ఎన్నికల్లో శివసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. అప్పుడు శివసేన 75, బీజేపీ 31 సీట్లు గెలుచుకున్నాయి. ఉమ్మడిగానే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇంతకాలం ఏలాయి. అయితే ఇటీవలి కాలంలో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. మిత్రపక్షాలు కాస్త బద్ధ శత్రువులుగా మారిపోయాయి. అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీ, శివసేనల మధ్య మంచి సంబంధాలు లేవు. ఈసారి కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్లాయి. మరోవైపు ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ముంబైలోని పార్టీ కార్యాలయంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ డాన్సులు చేశారు కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును మెచ్చే ప్రజలు బృహన్ ముంబై ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు అందించారన్నారు ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్. తమతో కలిసొచ్చే వారితో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. पूरे तरीके से स्वीकारा है। मुंबई में करीब 20 सीटें हम बहुत थोड़े वोटों से हारे हैं और मूल रूप से हमने 195 सीटें मुंबई में लड़ाई थी। कुछ सीटें हमारे दोस्तों को दी थी, लेकिन हमारे दोस्तों के पास सिंबल न होने के कारण शायद उनको उतनी सीटें प्राप्त नहीं हो पाई है। फिर भी जिस प्रकार का भारतीय जनता पक्ष का प्रदर्शन रहा है, मैं अपने आप में ఢిల్లీలోని రామ్జాస్ కాలేజీలో ఇవాళ కూడా ఉద్రిక్తత కొనసాగింది. విద్యార్థుల ఆందోళనలతో కాలేజీ అట్టుడుగుతోంది. ఆందోళనలను విరమించాలంటూ పోలీసులు చేస్తున్న విజ్ఞప్తిని పట్టించుకోవటం లేదు స్టూడెంట్స్. నిన్న దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ను ఓ సెమినార్కు ఆహ్వానించడంతో అగ్గిరాజుకుంది. రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు. కొందరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఇవాళ ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనలకు దిగాయి విద్యార్థి సంఘాలు. నిన్న అరెస్టు చేసిన తమ విద్యార్థుల్ని రిలీజ్ చేయాలంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు జర్నలిస్టులపై దాడి చేసిన విద్యార్థుల్ని గుర్తించామని, అందుకే వారిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. విద్యార్థి సంఘాలు మాత్రం తమ వారిని రిలీజ్ చేసేంత వరకు ఆందోళన కొనసాగించి తీరుతామంటున్నారు. किया जाए और एफआईआर नंबर दिया जाए। इस सिंपल सी डिमांड का जो रिजल्टेंट हुआ वो ये हुआ कि हम पे लाठीचार्ज, ब्रूटल लाठीचार्ज किया गया। क्या हमारी अनफेयर डिमांड थी? और आप अपना जितने लोग कंप्लेंट्स, हर एक कंप्लेंट पे अलग अलग एफआईआर का प्रावधान नहीं है। प्रावधान ये है कि यदि एक घटना घटती है तो हम उस पे आपकी बात पूरी सुनेंगे, आपका स्टेटमेंट रिकॉर्ड करेंगे और उस पे जो भी कानूनी कार्रवाई होगी उस पे हम जरूर करेंगे। ये आपको मैं आश्वासन देता हूँ। हम एक तरफ से गुंडों से भाग रहे थे, एक तरफ हम गुंडों से भाग रहे थे और दूसरी तरफ पुलिस वाले सिर्फ देख रहे थे।
कोई किसी तरह की मदद नहीं मिलती। जैसे बहुत सारे केसेस में एक कोई आदमी है जिसने 100 लोगों को चीट कर लिया, तो हमारे पास 100 कंप्लेंट्स आते हैं। उसने 100 लोगों को चीट किया, 100 कंप्लेंट्स आते हैं। హర్యానాలో సెట్లెజ్ యమునా కెనాల్ నిర్మించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ డిమాండ్ను పట్టించుకోవటం లేదంటూ రాస్తారోకో చేపట్టారు. ఓవైపు తాగునీరు సాగునీరు లేక హర్యానాలో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు పంజాబ్ నుంచి నీరు వృధాగా పాకిస్తాన్లోనికి పోతోందన్నారు. సెట్లెజ్ యమునా కెనాల్ను నిర్మిస్తే తమ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు రైతులు. వెంటనే ప్రభుత్వం కాలువ నిర్మించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. రైతులకు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మద్దతు తెలిపింది. అభయ్ చౌతాలా నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు సపోర్ట్ ఇచ్చారు. వందలాది మంది నిరసనకారులు రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. అనంతరం అభయ్ చౌతాలాను అరెస్టు చేశారు పోలీసులు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.